అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగు తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేని యాక్టర్ విశాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విశాల్కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకొచ్చింది. విశాల్ నటించిన చిత్రాల్లో ఒకటి మదగజరాజ. యాక్షన్ కామెడీ బ్యాక్డ్రాప్ లో వచ్చిన చిత్రాన్ని సుందర్ సి డైరెక్ట్ చేశాడు. అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ ఫీమేల్ లీడ్ రోల్స్ నటించగా సంతానం, సోను సూద్ కీలక పాత్రలో నటించారు. 2013 పొంగల్ కానుకగా జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడ్డది. 12 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయింది. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ గా విడుదల కానుంది. అజిత్ కుమార్ నటించిన ఫిదా ముయర్చి సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో విశాల్ టీం ఈ నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ సంగీతం అందించాడు. మరి దశాబ్దం తర్వాత థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. కోలీవుడ్ యాక్టర్ కవిన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం బ్లడీ బెగర్. శివబాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్స్ లో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు డిజిటల్ ప్లాట్ఫామ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. బ్లడీ బెగర్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంలో ప్రీమియర్ అవుతుండగా తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. బ్లడీ బెగర్ తెలుగు వర్షన్ ఇప్పటిక ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు బ్లడీ బెగర్ తెలుగు వర్షన్ భారతీయేతర ప్రేక్షకులకు సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందరూ వీక్షించే అవకాశం వచ్చేసింది. ఇంకేంటి మరి, బ్లడీ బెగర్ పై మీరు ఓ లుక్ వేయండి. ఈ చిత్రాన్ని ఫిల్మ్ అండ్ పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మించారు. నెల్సన్ దిలీప్ కుమార్ తొలి ప్రొడక్షన్ వెంచర్ గా వచ్చిన బ్లడీ బెగర్ మరి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించాడు. 4 వారాల్లో వరల్డ్ వైడ్ గా పుష్ప 2 రికార్డ్ స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 1799 కోట్ల రూపాయల గ్రాస్ పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. పుష్ప 2 ది రోల్ రికార్డ్ బ్రేకింగ్ రన్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తోంది. వరల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ 4 వారాల్లో వరల్డ్ వైడ్ గా 1799 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది అని చిత్ర బృందం ట్వీట్ చేసింది. ఇందులో ఉత్తరాది నుంచే అధిక వసూళ్లొచ్చాయి. హిందీ వర్షన్ ఒకటే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది భారతీయ సినీ హిస్టరీలోనే ఏ హిందీ వర్షన్ మూవీ సాధించిన రికార్డుగా చెబుతున్నారు. అటు ఆన్లైన్ బుకింగ్లోనూ పుష్పరాజ్ హవా కొనసాగుతుంది. ఇప్పటి వరకు బుక్ మై షోలో ఏకంగా 19.5 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 ది రూల్ బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా 4 వారాలు పూర్తి చేసుకుంది. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ఇటీవల వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన ప్రియుడు యాంటనీతో ఆమె పెళ్లి జరిగింది. హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగిన తన పెళ్లి విశేషాలను తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ పద్ధతి గురించి మాట్లాడుతూ యాంటనీ కుటుంబ ఆచారాలకు అనుగుణంగా ఆ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకున్నామని చెప్పారు. క్రిస్టియన్ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక మా నాన్నతో మాట్లాడాను. నాన్న ఈ సంప్రదాయం ప్రకారం వధువును ఆమె తండ్రి పెళ్లి వేదిక పైకి తీసుకురావాలి. నా కోసం మీరు కూడా ఆ విధంగా చేస్తారా అని అడిగాను. తప్పకుండా చేస్తాను. మనం 2 సంప్రదాయాల్లో వివాహం జరుపుతున్నాం కాబట్టి నేను కూడా ఆ పద్ధతులు పాటిస్తాను అని ఆయన బదులిచ్చారు. ఆ మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. నేను చెప్పిన దానికి ఆయన అంగీకరిస్తాడని ఊహించలేదు. కానీ ఆయన నా కోసం ఆ విధంగా చేయటం ఎంతో ఆనందాన్నిచ్చింది అని కీర్తి సురేష్ తెలిపారు. అనంతరం ఇటీవల జరిగిన బేబీ జాన్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పసుపు తాడుతో హాజరు కావడంపై ఆమె స్పందించారు. దక్షిణాదిలో ఒక సంప్రదాయం ఉంది. పెళ్లి సమయంలో వధువు మెడలో వరుడు పసుపు తాడు కడతాడు. దాన్ని మేమెంతో పవిత్రంగా భావిస్తాం. పెళ్లైన కొన్ని రోజులకు ఒక మంచి ముహూర్తం చూసి మంగళసూత్రాలను బంగారు చైన్లోకి మార్చుకుంటాం. జనవరి చివరి వరకు మంచి రోజులు లేవు. అప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్లినా పసుపు తాడుతోనే కనిపిస్తాను అని తెలిపారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలో మెయిన్ ఎలిమెంట్స్ లో ఒకటైన జాతర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకే సీక్వెన్స్ లో సాంగ్, ఫైట్,
ఎమోషనల్ సీన్, ఇలా ఈ జాతర ఎపిసోడ్ అనేది సినిమా మొత్తానికి ఒక హైలైట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు గంగో రేణుక తల్లి అంటూ సాగుతున్న ఈ సినిమా జాతర సాంగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు. గత ఏడాదికి వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి స్వాగతం పలికేశారు. గత జ్ఞాపకాలను మనసులోని దాచుకుని కొత్త ఏడాది ఇచ్చే అనుభూతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రష్మిక పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఇన్నాళ్ల జీవితంలో మీకు గుర్తుండిపోయిన మధుర జ్ఞాపకం ఏంటి అనే ప్రశ్న రష్మికకు ఎదురైంది. దానికి ఆమె సమాధానమిస్తూ 2016 డిసెంబర్ 30 ఆ రోజును నా జీవితంలో మరచిపోలేను, ఎందుకంటే నా తొలి సినిమా కిరాక్ పార్టీ విడుదలైంది ఆ రోజే. ఆ సినిమాతోనే నా జీవితమే మారిపోయింది. ఆ సినిమాతో కన్నడలో బిజీ అయ్యాను. నా టాలీవుడ్ డెబ్యూ చలో సినిమా ఛాన్స్ నాకు వచ్చిందంటే కారణం కిరాక్ పార్టీనే. ఆ సినిమా చూసి చలోలో నన్ను తీసుకున్నారు. ఆ తర్వాత నా కెరియర్ సమూలంగా మారిపోయింది. ఇప్పుడంతా నన్ను నేషనల్ క్రష్ అంటున్నారంటే దాని వెనుక కిరాక్ పార్టీ సినిమానే ఉంది. అందుకే ఆ సినిమా విడుదల డేట్ నాకు ప్రత్యేకం అంటూ గుర్తు చేసుకుంది. వినోద రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కొత్త ఓటీటీ రాబోతుంది. బెంగళూరు బేస్డ్ గా ఈ కొత్త ఓటీటీ సంస్థ గ్లోపిక్స్ కార్యకలాపాలు సాగించనుంది. ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గ్లోపిక్స్ సంస్థ ఓ అడుగు ముందుకేసింది. గురువారం అంటే జనవరి 2న గ్లోపిక్స్ లోగోను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏడాది వేసవిలో పూర్తి స్థాయిలో ఓ ఓటీటీ సంస్థ అందుబాటులోకి రానుంది. గ్లోపిక్స్ ను విన్సేఎల్ఏ, అనిత సంయుక్తంగా స్థాపించగా లోకేష్ సన్నయ్య ఫౌండర్ మెంబర్, ఎస్ఎంఓ ఫౌండింగ్ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. మారుతి రాజీవ్ ఫౌండర్ మెంబర్, సిటిఓ రూపేష్ మామిళ్లపల్లి హైదరాబాద్ కంటెంట్ హెడ్ గా వ్యవహరించనున్నారు. నేడు ఈ లోగోను సౌత్ లో 3 చోట్ల ఘనంగా లాంచ్ చేశారు. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఈ లోగోను లాంచ్ చేశారు. ఇక ఈ ప్లాట్ఫామ్ లో ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు, రియాలిటీ షోలు అంటూ 360 డిగ్రీస్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్లోపిక్స్ ఫౌండర్ మెంబర్ మారుతి రాజు మాట్లాడుతూ, నేడు మా గ్లోపిక్స్ లోగోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మన కల్చర్, మన సంస్కృతి, మన మూలాల్లో నుంచి కథలను గ్లోబల్ గా అందించేందుకు మా గ్లోపిక్స్ ను ప్రారంభిస్తున్నాం. మంచి కంటెంట్ కాన్సెప్ట్లను అందించేందుకు ఈ కొత్త ప్లాట్ఫామ్ ను తీసుకొస్తున్నామని అన్నారు. గ్లోపిక్స్ ఫౌండింగ్ మెంబర్ లోకేష్ మాట్లాడుతూ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025లో అందరికీ అంతా మంచి జరగాలి. మేము మా గ్లోపిక్స్ లోగోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ప్రాంతీయతను చాటేలా లోకల్ టాలెంట్, కల్చర్ను ఎంకరేజ్ చేసేందుకు గ్లోపిక్స్ ను స్టార్ట్ చేస్తున్నాం. అన్ని రకాల కంటెంట్ ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. మన కంటెంట్ ను గ్లోబల్ లెవెల్ కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నామని అన్నారు. గ్లోపిక్స్ హైదరాబాద్ కంటెంట్ హెడ్ రూపేష్ మాట్లాడుతూ, మంచి కంటెంట్ కాన్సెప్ట్లను అందించేందుకు ఈ కొత్త ప్లాట్ఫామ్ ను తీసుకొస్తున్నామని అన్నారు. 2006లో షారుఖ్ ఖాన్ శీతల పానీయాల కోసం ఒక ప్రకటన చేశాడు. దానిపై చాలా విమర్శలు వచ్చాయి. అప్పుడు షారుఖ్ ఖాన్ సూటిగా సమాధానమిచ్చాడు. ఈ శీతల పానీయాలను నిషేధించాలని నేను సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన దేశంలో అమ్మటానికి వీల్లేదు. పిల్లలకు చెడుగా అనిపిస్తే బ్యాన్ చేయండి అని షారుఖ్ ఖాన్ అన్నారు. అలాగే ధూమపానం చెడ్డది. అలాంటప్పుడు ఈ దేశంలో సిగరెట్ తయారీని అనుమతించొద్దు. శీతల పానీయాలు చెడ్డవని మీరు భావిస్తే వాటిని తయారు చేయనివ్వద్దు. అది మన ప్రజలకు విషపూరితమైతే దాన్ని భారతదేశంలో తయారు చేయనివ్వద్దు అని షారుఖ్ ఖాన్ అన్నారు. మీకు ఆదాయం వస్తుంది కాబట్టి మీరు దాన్ని ఆపటం లేదు. కొన్ని ఉత్పత్తులు హానికరమని మీరు భావిస్తే మీరు వాటిని ఆపటం లేదు. ఎందుకంటే వాటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. నా ఆదాయాన్ని ఆపుకోలేను. నేను నటుణ్ణి. ఏదో ఒకటి చేసి దాని ద్వారా ఆదాయం పొందాలి. మీరు ఏదో తప్పుగా భావిస్తే దాన్ని ఆపండి. ఎలాంటి ఇబ్బంది లేదు అని షారుఖ్ ఖాన్ అన్నారు. షారుఖ్ ఖాన్ పాన్ మసాలా ప్రకటన చేసినప్పుడు విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దాన్ని ఆపలేదు. అలాగే అక్షయ్ కుమార్ కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. దాంతో అతను ఆ యాడ్ను వదిలేశాడు. టాలీవుడ్ యాక్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ యంగ్ యాక్టర్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి BSS-12 మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ చందు తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు బెల్లంకొండ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ ఒకటి షేర్ చేశారు. కొండపైన అటవీ ప్రాంతంలో గాలులు, మంటల మధ్య రైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న లుక్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తుంది. త్వరలోనే బిగ్ స్క్రీన్ పై హై ఆక్టేన్ ఎక్స్పీరియన్స్ ను ఫీల్ అయ్యేందుకు రెడీగా ఉండండి అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఈ మూవీలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్ నటిస్తుంది. ఇప్పటికే సంయుక్త మీనన్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన స్టైలిష్ ట్రెండీ లుక్ విడుదల చేశారు. సంయుక్త మీనన్ ఇందులో సమీరా పాత్రలో నటిస్తుంది. ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్నాడు. RRR సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని
తాజాగా గేమ్ చేంజర్ సినిమాలోనూ రామ్ చరణ్తో కలిసి నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆయన ఓ ఆంగ్ల వెబ్సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మాట్లాడుతూ గతంలో తాను తెరకెక్కించిన ఓ సినిమా విషయంలో తనను రాజమౌళి ప్రశంసించారని చెప్పాడు. దేవుడి దయ వల్లే నేను RRR వంటి భారీ ప్రాజెక్టులో యాక్ట్ చేశా. అలాంటి సినిమాలో భాగమవుతానని కలలో కూడా ఊహించలేదు. దీనికంటే ముఖ్యమైన మరో విషయం ఏంటంటే నా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన అప్పా సినిమా విడుదలయ్యాక రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. నీ సినిమా చూశాను, మిమ్మల్ని ఒకసారి హత్తుకోవాలనుంది అని అన్నారు. అలాంటి చిత్రాన్ని రూపొందించడం అంత సులభం కాదని మెచ్చుకున్నారు. 2009లో నాడోటి గర్ల్ విడుదలైనప్పుడు కూడా ఇలాంటి ప్రశంసలే రాజమౌళి నుంచి విన్నా. మొదటి ప్రయత్నంలోనే నేను ఈ స్థాయికి రాలేదు, గుర్తింపు వస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి చేసే పనిలో 100% నిజాయితీగా ఉంటే చాలు, ఏదో ఒక రోజు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది అని సముద్రకడి తెలిపారు. అనంతరం ఆయన బ్రో కోసం పవన్ కళ్యాణ్తో వర్క్ చేయడం చాలా ప్రత్యేకమన్నారు. షూట్ సమయంలో ఎన్నో విషయాలపై చర్చించుకున్నామని అన్నారు. పవన్ నాకు సోదరుడితో సమానం, ఆయనంతో గొప్ప వ్యక్తి, ఆయన నిజాయితీని ప్రజలు నమ్మారు, ఘన విజయాన్ని అందించారు అంటూ పేర్కొన్నారు. 2025లో బిజీ హీరోయిన్ ఎవరంటే ముందు చెప్పేది ఆమె పేరే. యంగ్ హీరోయిన్ కాదు, అయినప్పటికీ పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తుంది. 1 కాదు 2 కాదు, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది. ఇప్పుడు 2025లోనూ వరుస సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతుంది. ఈ ఏడాది ఏకంగా 6 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ. పైగా 6 సినిమాలు కూడా పెద్ద హీరోల సినిమాలే. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో కాదు, చెన్నై చంద్రం త్రిష. ఒకప్పుడు ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉంది. పురాణ పాత్రలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం త్రిబాణాధారి బార్బరిక్. భీముడి మనవడు ఘటోత్కచుడి కుమారుడైన బార్బరీకుడు కథతో ఈ చిత్రం రూపొందుతుంది. సత్యరాజ్, వశిష్ఠ ఎన్ సింహ, సాంచి రాయ్, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మొట్టా రాజేంద్ర, ఉదయ్ భాను కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను మారుతి విడుదల చేశారు. ఇదొక అద్భుతమైన వర్క్ అని ప్రశంసించి టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇటీవల మన తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వ్యక్తి దీప్తి జీవాంజీ. వరంగల్లోని ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె దేశానికి ఎంతో పేరు తెచ్చారు. ఒలింపిక్స్లో మెడల్ సాధించిన సందర్భంగా మీకేం కావాలని నేను ఆమెను అడిగినప్పుడు చిరంజీవిని కలవాలని ఉంది అని ఆమె చెప్పారు. ఇటీవల నేను చిరంజీవి గారిని ఓ సందర్భంలో కలిసినప్పుడు దీప్తి జీవాంజీ గురించి చెప్పాను. ఆయన చాలా గొప్ప మనసుతో స్పందించారు. చాలా పెద్ద అచీవ్మెంట్ చేసినప్పుడు ఆమె రావటం కాదు, నేను అకాడమీకి వస్తానని అన్నారు. అన్నట్లుగానే చిరంజీవి గారు మా అకాడమీకి వచ్చి అక్కడున్న పిల్లలందరినీ కలిశారు. 2 గంటల పాటు అక్కడే గడిపారు. అలాగే ప్రతి ఒక్క ప్లేయర్ని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆయన 3 లక్షల రూపాయల చెక్ను దీప్తికి అందించడం అనేది మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా స్పోర్ట్స్ పర్సన్స్కి చిరంజీవి గారిచ్చిన గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ ఇన్స్పిరేషన్తో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను అని ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్ టీం చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. ఇటీవల కా మూవీతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా మూవీ దిల్ రూపా. కొత్త దర్శకుడు విశ్వకరుణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కిరణ్ అబ్బవరం కెరియర్లో 10వ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శివం సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏయుడ్లీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శామ్ సియా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా టీజర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. నేను రవీణ్ని ఫస్ట్ టైం 2019లో కలిశానండి. నా రాజావారి రాణి గారి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో, అప్పటికే RX100 చేసి చాలా పెద్ద హిట్ కొట్టున్నారు. రాజావారి రాణి గారు ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తారా అని చెప్పి రవీణ్ని సురేష్ నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో ఇప్పటికీ అలాగే వ్యక్తి ఉన్నాడండి. అంటే ఒక నాకు తెలిసి 1990 నుంచి సినిమాల్లోనే ఉన్నాడు, డిస్ట్రిబ్యూషన్లోనే ఉన్నాడు. సినిమా అంటే పిచ్చి. నేను ఎప్పుడు కలిసినా సరే కిరణ్ సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉండేవాడు. ఈ 3 years ఆఫ్ జర్నీలో నేను చూస్తూనే ఉన్నాను.
అంటే ఈ సినిమాని బెటర్ చేయడానికి తను ఎంత తాపత్రయపడుతున్నాడు. సరిగమ వాళ్ళు కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నారు. ఇటు సైడ్ నుంచి రవెన్న ఇంకా ఏదో సినిమాని బెటర్మెంట్ చేద్దాం, ఇంకా ఏదో బెటర్మెంట్ చేద్దాం, మనం స్క్రీన్ మీద చాలా పెట్టి చూపిస్తేనే ఆడియన్స్ ఇప్పుడున్న సినారియోలో ఒక టికెట్ పెట్టి వాళ్ళు థియేటర్కి రావాలంటే మనం చాలా చూపించాలి, మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఏ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా తన శక్తికి మించి, లిటరలీ నేను దగ్గర నుంచి చూశానండి, తనకు శక్తికి మించి ఒకానొక స్టేజ్లో ప్రొడ్యూసర్గా ఉన్న ఒక వ్యక్తి, అంటే ప్రొడ్యూసర్గా అంటే అన్ని మర్యాదలు పొందాల్సిన ఒక వ్యక్తి లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చాడంటే అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు బికాజ్ ఆఫ్ సినిమా. తను ఒక మంచి సినిమా చేయాలి, నేను ఒక మంచి సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి అంత తాపత్రయపడుతున్నాడు డే అండ్ నైట్ లేచి. ఈ సినిమా హానెస్ట్గా చెప్తున్నానండి, నా కోసం ఈ సినిమా మంచిగా చేయాలని తాపత్రయపడ్డ కరుణ్ రో కోసం అండ్ రవెన్న కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలండి. వాళ్ళిద్దరూ 3 years నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళిద్దరూ చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి. కరుణ్ రో కానీ తనైతే ఇంటికి కూడా వెళ్ళలేదు. అలాగే రవెన్న కోసం, వీళ్ళిద్దరి కోసం సినిమా పెద్ద హిట్ అవ్వాలండి. ఐ హోప్ మీకు టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా మీకు రాబోయే రోజుల్లో అతి త్వరలో సాంగ్స్ వస్తాయి. సాంగ్స్ ఇంకా చాలా బాగా నచ్చుతాయి మీకు. టీం అందరూ ఫెబ్లో రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇంకా లవర్స్ అందరికీ ఆ మంత్ అంటారు కదా ఫెబ్ అని. సో దిల్రూబా మంచి పాటలు, ప్రాపర్ ఎంటర్టైనర్, వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మిస్ అవ్వద్దండి. అదే లాస్ట్లో మా దిల్రూబా సిద్ధు క్యారెక్టరేషన్ ఓన్లీ డైలాగ్ ఏంటంటే, వాడి స్టేట్మెంట్ ఏంటంటే, స్ట్రాంగ్ మ్యాన్ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, డోంట్ హ్యావ్ యాటిట్యూడ్, దే హ్యావ్ క్యారెక్టర్ అని చెప్పి. సో ఖచ్చితంగా మీకు సినిమా, నేను ఇంతకుముందు చెప్పాను కదండి, క్యారెక్టర్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అలాగే నిన్న మేము ఒక వీడియో రిలీజ్ చేసినట్టు దిల్రూబా అనేది పర్టికులర్ ఏజ్ గురించి కాదండి, ఎవ్రీ పర్సన్, అప్పుడే అమ్మ కడుపులో పుట్టిన బేబీ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరికీ ప్రేమ అన్నది అందరికీ అతీతం. సో ఖచ్చితంగా మీ అందరికీ దిల్రూబా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు యు ఆల్. మీ అందరికీ చాలా మంచి జరగాలి. దిల్రూబా అనే ఒక్క పదం విన్నప్పుడు, వెన్ ఐ హర్డ్ ద వర్డ్ దిల్రూబా, దీని యాక్చువల్ గూగుల్ డెఫినేషన్ ఏంటి అని గూగుల్ చేశా. అప్పుడు నాకు తెలిసిన విషయం, దిల్రూబా అంటే మనసుని దొంగలించే అమ్మాయి అని. ఎప్పుడు లైఫ్లోకి వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు, కానీ మనసు, మైండ్ రెండు ఆ అమ్మాయి ఫుల్గా కబ్జా చేసి పడేసింది. యూ నెవర్ నో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ లవ్ స్టోరీ అని. ఒక బ్యూటిఫుల్ పాటలాగా నడుస్తుంది, ఒక మంచి కళలాగా నడుస్తుంది, బ్యూటిఫుల్ ట్యూన్, బ్యూటిఫుల్ లిరిక్స్, లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను అనిపించే అంత మంచి పాటలా అనిపిస్తుంది. కానీ అంత మంచి కళ నడుస్తున్నప్పుడు, అంత మంచి మెలడీ నడుస్తున్నప్పుడు, సడన్గా నిద్రలో ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో డ్రర్ అని మిక్సీ ఎవరో ఆన్ చేసి నిద్రలోంచి తుల్లగొట్టి లేపినట్టు బ్రేకప్ అయిపోతుంది. ఎందుకు బ్రేకప్ అయిందో తెలీదు. చాలాసార్లు వెళ్ళి అడగాలంటే అప్పుడప్పుడు అహంకారం ఎదురొస్తే, అప్పుడప్పుడు బాధ ఎదురొస్తుంది. కారణం కూడా తెలియకుండా విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, యునో. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్, ప్రతి ఒక్కళ్ళకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అది వన్ సైడ్ అవ్వచ్చు, బోత్ సైడ్స్ అవ్వచ్చు, ఎవరికి ఎప్పటికీ చెప్పుకోలేకుండా మనసులోనే దాచేసుకునే లవ్ స్టోరీ అయి ఉండొచ్చు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ అ లవ్ స్టోరీ. అందరికీ లవ్ స్టోరీ ఉంది అంటే అందరికీ ఒక దిల్రూబా డెఫినెట్లీ ఉంది. చాలామంది వాళ్ళ ఎక్స్ని హేట్ చేస్తారు, చాలామంది వాళ్ళ లవ్ ఇంకా చచ్చిపోక వాళ్ళ ఎక్స్ని తలుచుకుంటూ శిథిలమైపోతూ బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు రిలేషన్షిప్ నుంచి, ఒక తీపి జ్ఞాపకంలా గుర్తుపెట్టుకుంటారు. ఎక్స్పీరియన్సెస్ అండ్ కథలు ప్రతి రిలేషన్షిప్లో డిఫరెంట్ ఉండొచ్చు. కానీ నీ ఎక్స్ పేరు నువ్వు వినగానే ర్యాండమ్గా నీకొచ్చే ఆ ఫీలింగ్, అది ర్యాండమ్ కాదు, అది అందరికీ జరిగేది కాదు. నీ ఎక్స్ పేరు వినగానే నీ హార్ట్ బీట్ మారుతుంది చూడు, తన సువాసన మళ్ళీ గుర్తొస్తుంది చూడు, తన మాట మళ్ళీ నీ చెవిలో వినిపిస్తుంది చూడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లవ్ అండ్ రిలేషన్షిప్స్. అంత ఇంటెన్స్ సబ్జెక్ట్ ఉన్న ఈ సినిమా దిల్రూబా ఇవాళ టీజర్ లాంచ్ అవ్వబోతుందంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచ్ మనోజ్, భైరవ ఫస్ట్ లుక్ పోస్టర్లు క్యూరియాసిటీని పెంచాయి. అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై కథానాయకులుగా నటిస్తున్నారు. విజయ్ కనకమెడల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కేకే రాధమోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ పై డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు.
చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల వైబ్రెంట్ ఎనర్జెటిక్ మెలోడీని కంపోజ్ చేశారు. రస్టిక్ బ్యాక్డ్రాప్ లో సెట్ చేసిన ఈ సాంగ్ విజువల్స్ కంపోజింగ్ గ్రౌండెడ్ ఫీల్ అందిస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ రస్టిక్ అవతారంలో కనిపించారు. లుంగి ధరించి ఎనర్జెటిక్ మాస్ డాన్స్ మూమెంట్స్ తో అలరించారు. వెన్నెల పాత్రలో అదితి పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. అనురాగ్ కుల్కర్ని, యామిని ఘంటసాల కంప్లీట్ ఎనర్జీతో పాడారు. తిరుపతి జవాను రాసిన లిరిక్స్ బెల్లంకొండ పాత్రలోని ఎమోషన్స్ ని, అతను వెన్నెల పట్ల తనకున్న ప్రేమను అందంగా చూపించాయి. ఈ బ్యూటిఫుల్ మెలోడీకి ఇన్స్టెంట్ రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ హరి కే వేదాంతం, సంగీతం శ్రీచరణ్ పాకాల, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ సత్యశ్రీ తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్ ఈ ఇద్దరు భామల గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో టాప్ యాక్టర్స్ తో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్, ప్రజ్ఞ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ముద్దుగుమలు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ స్కెడ్యూల్ తో బిజీగా ఉండి ఇటీవలే కాస్త విరామం తీసుకుని ట్రిప్ వేశారు. ఇదిగే వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారని కదా మీ డౌట్. ఇటీవల ఇద్దరు కలిసి లండన్ వెకేషన్ కు వెళ్లారు. నా బెస్ట్ బంచ్ తో బెస్ట్ సిటీకి గుడ్ బై లండన్, మీరు ఆతిథ్యం అపూర్వం అంటూ ప్రజ్ఞా జైస్వాల్ ట్రిప్ ఫొటోస్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. లండన్ వీధుల్లో చక్కలు కొడుతూ క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. తమకిష్టమైన ఆహారాన్ని ఎంజాయ్ చేశారు. ప్రజ్ఞా జైస్వాల్ అంతకుముందు రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నాని బర్త్డే సెలబ్రేషన్స్ లో సందడి చేసింది. ప్రజ్ఞా జైస్వాల్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. సంధ్యా థియేటర్ ఘటనలో అగ్రనటుడు అల్లు అర్జున్ కి భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్ట్ రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆయనపై చిక్కట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్తో ఆయన విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియటంతో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. యాక్షన్ జాన్రా, పీరియాడిక్ డ్రామాతో వస్తున్న చిత్రాలకు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనే కన్నడ నుంచి మరో యాక్షన్ మూవీ రాబోతుంది. ఒరాటా శ్రీ దర్శకత్వంలో సునామీ కిట్టి హీరోగా కోరా అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చరిష్మా, పి మూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ బ్యానర్ల మీద డాక్టర్ ఏబి నందిని, ఏఎన్ బాలాజీ, పి మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లిమ్స్ కోరా మీద అంచనాలు పెంచేశాయి. తాజాగా మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి ఈ మూవీ టీజర్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తూ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఇక కోరా టీజర్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తో సరైన పాన్ ఇండియా మూవీలా కోరా తెరకెక్కింది. టీజర్ లో చూపించిన విజువల్స్, కెమెరా వర్క్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ లా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సెల్వన్ మాతాపన్ సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తుండగా బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కె గిరీష్ కుమార్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. దక్షిణాది సినీ రంగం ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన బ్లాక్ బస్టర్ చిత్రం లవ్ టుడే. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్ సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ హిట్ కాంబినేషన్ చేతులు కలిపి రూపొందిస్తున్న చిత్రమే రైజ్ ఆఫ్ ది డ్రాగన్. ఈ చిత్రానికి కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని ఓరిదేవుడా ఫేమ్ అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న 26వ సినిమా ఇది. కొన్నాళ్ల ముందు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా అనౌన్స్మెంట్ కు సంబంధించిన వీడియోకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి రైజ్ ఆఫ్ డ్రాగన్ అనే ఎనర్జెటిక్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేయడం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీలోని పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా లియోన్ జేమ్స్, నదీషా థామస్ పాడారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తొలిసారి ఈ పాటలో డాన్స్ చేయడం విశేషం. హీరో ప్రదీప్ రంగనాథన్ తో కలిసి ఆయన చేసిన డాన్స్ చూస్తూ ఉంటే అందరిలో సరికొత్త ఉత్సాహం కలుగుతుంది. ఈ ఎమోషనల్ మూవీకి అర్చన కల్పాతి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ ఉంటే ఐశ్వర్య కల్పాతి అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటర్ గా, ఎస్ఎం వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కెఎస్ రవికుమార్, మిస్కిన్, విజయ్ సిద్ధు, హర్షద్ ఖాన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తేనప్పన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.